యెషయా గ్రంథము 61వ అధ్యాయము 7వ వచనాన్ని చదువుకున్నాం. మీ అవమానమునకు ప్రతిగా రెట్టింపు ఘనత నొందుదురు. దేవుని బిడ్డలారా, మరి గడిచిన సంవత్సరాలు కావచ్చు, గడిచిన నెలల్లో కావచ్చు, ఎన్నో అవమానాలు మీ జీవితంలో ఉన్నాయి కదా. మరి ఆ అవమానాలను బట్టి కృంగిపోయిన స్థితిలో మీరున్నారేమో. నానా, కృంగిపోయి ఉన్నవా? బాధతో ఉన్నవా? మరి నా జీవితం ఇలాగే ఉంటుందేమో, అవమానాలు పాలైపోద్దేమో, ఇక నా బ్రతికింతే, నా దేవుడు నా తలరాత ఇలా రాశాడు అని బాధపడుతున్నావా నాన్న? లేదు, నీ దేవుడు అలా ఎప్పుడు కూడా ఎదుటి వారి ముందు నిన్ను అవమానపరచడు. ఎక్కడైతే నువ్వు అవమానపరచబడ్డావో వారి మధ్య నీకు రెట్టింపు ఘనత దేవుడు ఇవ్వబోతున్నాడు. దేవుని బిడ్డలారా కదా, మరి ఈ వాగ్దానాన్ని రిసీవ్ చేసుకో. థ్యాంక్స్ యేసయ్య, ఇంత శ్రేష్టమైన వాగ్దానం నాకు ఇచ్చినందుకు నీకు వందనాలు యేసయ్య అని యేసయ్యకు వందనాలు చెప్పండి. మరి ఈ వాగ్దానం ఎంతమంది రిసీవ్ చేసుకున్నారు? మీ అందరి జీవితాల్లో ఈ వాగ్దానం నెరవేర్చబడును గాక.